మేనరాశి వారికి 12, 13, 14వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మేనరాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోకి ఒక్క 10 నిమిషాలు సమయం కేటాయించి వినటం వలన ఈ వీడియో ద్వారాగా ఈ 3 రోజుల్లో మీకు మీ జీవితానికి సంబంధించినటువంటి మంచి ముఖ్యమైన విషయాలు, అలాగే మీరు చేసుకోవలసినటువంటి మార్పులు, చేర్పులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీరు 2 ముఖ్యమైనటువంటి అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. అవి విన్న తర్వాత మీరేంటంటే చాలా సంతోషపడతారు. ఎందుకంటే చాలా కాలం తర్వాత మీరు ఆ గుడ్ న్యూస్లు అనేది వింటున్నారు కాబట్టి ఆ వార్తలు ఏంటంటే మీకు చాలా ఒక నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని మీకు అందిస్తాయన్నమాట. ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా ఆ పని గురించి అసలు ఆ పని అవుతుందా లేదా అని చెప్పేసి ఎంతగానో ఎదురు చూసేటటువంటి ఆ విషయాలకు సంబంధించినటువంటి గుడ్ న్యూస్లు అనమాట. అవి విని మాకు కూడా ఇంత అదృష్టం ఉందా, పర్వాలేదు అని చెప్పి మీరు సంతోషపడతారు. భగవంతుడు మమ్మల్ని కూడా ఆశీర్వదించాడు, మా మీద కూడా జాలి దయ చూపించాడు అని చెప్పేసి చాలా సంతోషపడటం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. అలాగే ఈ వ్యక్తి రాకతో మీ జీవితంలో అఖండ రాజయోగం అనేది అది కూడా పడుతుందన్నమాట. అంటే బాగా అదృష్టం అనేది ఈ వ్యక్తి రూపంలో మీకు కలిసి వస్తుంది. ఈ చిన్న పని చేయటం వలన మీకు ఆకస్మిక ధన ప్రాప్తి, అలాగే అదృష్టము, ఐశ్వర్యము, అన్నింటికీ మించి మనశ్శాంతి అనేది మీకు దక్కుతుందన్నమాట. కాబట్టి ఈ వీడియో అనేది 100కు 1000% ఉపయోగపడుతుంది. కాబట్టి పూర్తిగా విని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మేనరాశి వారిది రాశి చక్రంలో ఏంటంటే 12వ రాశి అనమాట. వీరి రాశికి అధిపతి గురుడు. అంటే గురువు అధిపతిగా ఉండటం అంటే గురుడు చాలా అదృష్టం అండి. ఎందుకంటే గురు బలం ఏ జాతకంలో అయితే ఏ మనిషికి అయితే ఉంటుందో, ఏ జాతకంలో ఉన్న వారికి ఉంటుందో ఆ వ్యక్తులు నిజంగా చాలా చాలా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. జాతకంలో గురుబలం ఎవరికైతే ఉంటుందో వారికి ఏంటంటే సమస్యలు వచ్చినప్పటికీ చేసినప్పటికీ కూడా వారు పెద్దగా వాటి గురించి బాధపడటం కానీ, మనసుకు తీసుకోవటం కానీ ఇలాంటివి చేయరనమాట. కొంతమందిని మనం చూసినట్లయితే చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా భయపడుతూ ఉంటారు, ఎక్కువగా అతిగా ఆలోచిస్తూ ఉంటారనమాట. వామ్మో ఇంకేముంది, అంతా అయిపోయింది, ఇంకా మా జీవితాలు ఏమైపోతాయో ఏంటో అది ఇదని చెప్పేసి కొంతమందిని చూసినట్లయితే అతిగా ఆలోచించి, అతిగా భయపడి, అతిగా కంగారు పడిపోయి ఆ సమస్యకు పరిష్కారం ఏంటి అనేది ఆలోచించకుండా వీరు కంగారు పడిపోయి ఇంట్లో ఉన్నటువంటి మిగిలిన వారందరినీ కూడా కంగారు పెట్టేసేసి సమస్యని ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఉంటారనమాట. దానివల్ల వారు మానసికంగా దెబ్బతింటారు, అలాగే అసలు ఏం చేయాలనేది మైండ్ పనిచేయకుండా పోయిద్ది అనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను గురించి కంగారు పడటం కన్నా దానికి సొల్యూషన్ ఏంటనేది ఆలోచించే వ్యక్తులు ఈ మేనరాశి వ్యక్తులు అనమాట. ఇంకా మిగిలిన విషయాలన్నీ తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. మీకేదైనా సమస్యలుంటే అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయము, విదేశీ ప్రయాణము, ధనం నిలకడలేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల వశీకరణము, ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సాయిరాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9989113230. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు ఎక్కడ ఉన్నా పర్వాలేదు, ఫోన్లోనే మీ సమస్యకు పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా అందుతుంది. గురువు గారు చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి పూజల వల్ల, పరిహారాల వల్ల మీ సమస్యకు 100కు 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. అలాగే స్త్రీ పురుషుల యొక్క వశీకరణం కూడా చేయబడును. గురువు గారు చేసేటటువంటి అంటే చాలా మందికి కూడా చేసినటువంటి పూజల వల్ల, పరిహారాల వల్ల ఎంతో మందికి కూడా సమస్యల నుంచి పరిష్కారం అనేది దొరికింది. కాబట్టి మీకేదైనా సమస్య ఉంటే ఈ నెంబర్కి గురువు గారికి కాల్ చేసి మీ సమస్య నుంచి బయటపడగలరు. ఇలా మేనరాశి వారు ఏంటంటే చాలా వరకు కూడా సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలను పెద్దగా పట్టించుకోరు, పెద్దగా ఆలోచించుకోరు. మానసిక ధైర్యం అనేది వీరికి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే చిన్న వయసు నుంచి కూడా వీరు ఎక్కువగా కష్టాల్లో, సమస్యల్లో, అన్ని రకాలైనటువంటి మనుషుల మధ్య, అన్ని రకాలైనటువంటి మనస్తత్వాల మధ్య వీరు పెరిగినటువంటి వారు కాబట్టి వీరికి అన్నీ కూడా బాగా అర్థమవుతాయి అన్నమాట. ముఖ్యంగా వీరికి ఏంటంటే వైవాహిక జీవితం, ఈ మేనరాశి వారిది వైవాహిక జీవితం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే
వైవాహిక జీవితంలో వీరికి పెద్దగా కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. ఎవరో కొంతమంది ఏదన్నా సంతోషంగా ఉండవచ్చు. అందుకే అంటుంది, ఎప్పుడైనా సరే మనం ఒక విషయం గురించి చెప్పినప్పుడు అది పూర్తిగా మాకే అన్నట్లుగా మీరు అనుకోమాకండి. ఎందుకంటే మీనరాశి అన్న తర్వాత మీనరాశి వారిలో చాలామంది ఉంటారనమాట. కానీ అందరిలో కొన్ని విషయాలు కొంతమందికి మ్యాచ్ అవుతాయి, కొంతమందికి మ్యాచ్ అవ్వవు. కానీ మనం ఏంటంటే ఎక్కువగా కామన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఎక్కువగా ఎవరికి ఏది జరుగుతాయో అన్న విషయం గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి అలా అంతా భర్త తరపు నుంచో లేదా భార్య తరపు నుంచో బాగున్న వాళ్ళు మీరు పట్టించుకోమాకండి. కానీ కొంతమందికి అయితే మాత్రం ఎక్కువ శాతం ఇలా ఉంటుంది కాబట్టి అది వారికి తెలుస్తుందన్నమాట. కాబట్టి మాకు బాగుంది కదా, ఇలా చెప్తున్నారేంటి అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మీకు బాగుందండి, కానీ అందరికీ మీలాగా ఉండదు కదా, అది మీరు అర్థం చేసుకోండి. రాశి ఒకటే అయినప్పటికీ కూడా కొన్ని జాతకాలు అనేవి కొంత వేరువేరుగా ఉంటాయి అన్నమాట. కాబట్టి అలా జరుగుతూ ఉంటుంది. అలా ఎక్కువ శాతం మనం గమనించినట్లయితే ఈ మీనరాశి వారికి వైవాహిక జీవితంలో సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. వీరికి నెత్తిన గింజ పడ్డ దగ్గర నుంచి కూడా మనశ్శాంతిగా ఏ రోజు కూడా ఉన్నారు అని మనం చెప్పుకోలేము అనమాట. ఎక్కువగా మానసిక సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ముఖ్యంగా ఈ మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీలను కనుక మనం చూసినట్లయితే వీరు ఎక్కువగా కూడా ఈ పెళ్ళైన కాడి నుంచి ఏదైతే ఉందో భర్తే ప్రపంచంగా, భర్తే లోకంగా, భర్తను మితిమించి ప్రేమిస్తూ ఉంటారనమాట. అయితే అది అవతల వారికి ఇప్పుడు ప్రేమ అనేది విలువ తెలిసినటువంటి వ్యక్తుల మీద మనం ప్రేమ చూపిస్తే ఆ ప్రేమకు ఒక విలువ, అందము, అర్థము అనేవి ఉంటాయి అన్నమాట. కానీ కొంతమంది ప్రేమను ఏంటంటే చులకనగా చూస్తూ ఉంటారనమాట. అంత ప్రేమ వారి మీద ఒక్కసారిగా కురిపించేసరికి వారి జీవితంలో అంతకు ముందల అంత ప్రేమను ఎవరు చూపించకపోయేసరికి ఒక్కసారిగా ఈ ప్రేమను ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోలేరనమాట. అర్థం చేసుకోకుండా దాన్ని అలుసుగా చూడటం మొదలు పెడతారనమాట. అలా అలుసుగా చూసేసి చాలా వరకు కూడా వీళ్ళు అవతల వ్యక్తులు ఏంటంటే ఈ ప్రేమించి ఎవరైతే ప్రేమను చూపిస్తూ ఉంటారో వారిని చులకనగా చూస్తూ మొదలు పెడతారనమాట. ఈ మీనరాశి వారు చూపించేది ప్రేమ, కానీ అవతల వాళ్ళకి అది చులకనలాగా కనిపిస్తుందన్నమాట. అలా కనిపించి వీరి ప్రేమను అవకాశంగా తీసుకోవటము, అవసరాలకు వాడుకోవటము, అలా ప్రేమలో కూడా రకరకాలుగా తప్పులు వెతికి చూపించటము, ఇలాంటివన్నీ కూడా చేస్తారనమాట. ఇలాంటివన్నీ చేసేసరికి వీరికి ఏంటంటే చాలా వరకు కూడా అర్థం కాదు. ఎన్ని చేసుకున్న నా భర్తేగా, నా కుటుంబమేగా అన్నట్లుగా వీళ్ళు ఆలోచించటము, ఇలాంటివి మొదలు పెట్టడము, నమ్మటము, వారి కోసము అంటే మామూలుగా భర్త సంపాదించి భార్యకి పెట్టాలి. కానీ ఇక్కడ మీనరాశి వారి యొక్క విషయంలో ఏం జరుగుతుందంటే ఈ వైవాహిక జీవితం సరిగ్గా లేదని చెప్పుకున్నాం కదండి. కొంతమందికి భర్త తరపు నుంచి ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే వీరే భర్తకు పెట్టటము, వీరికి ఉన్నటువంటి తల్లిదండ్రులు కట్నంగా ఇచ్చినటువంటి స్థిరాస్తులు ఏదన్నా ఉంటే అది ఒక పొలం రూపంలోనో లేదా ఒక స్థలం రూపంలోనో ఒక ఇంటి రూపంలో ఏదన్నా ఉంటే అవి కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసేయటము. ఆ పెద్దవారు వద్దు వద్దు అని చెప్తున్నా కూడా అవి అమ్మి భర్తకి ఇచ్చేసేసేయటము. భర్త మాయ మాటలు వినేసేసి తనే సర్వస్వం అని చెప్పేసేసి భర్త సర్వస్వం అనుకోవటంలో తప్పు లేదు, కానీ సంపాదించాల్సినటువంటి బాధ్యత భర్తకు ఉంటుంది. కుటుంబాన్ని పోషించాల్సినటువంటి బాధ్యత భర్తకు ఉంటుంది. అలా కాకుండా అతను సంపాదించకపోగా ఉన్నటువంటి దాన్ని, అంటే మీకు వెనకమాల పెద్దవాళ్ళు ఏదైతే ఇస్తారో దాన్ని కూడా వాళ్ళు అమ్ముకు రమ్మంటే మీ పెద్దవాళ్ళు వద్దు అని చెప్తున్నా కూడా దాన్ని మీరు వినకుండా మీ భర్త మీద ఉన్నటువంటి పిచ్చి ప్రేమతో ఉన్న రూపాయిని కూడా పాడు చేసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ మీనరాశిలో వచ్చేటప్పటికి. అంటే పిల్లల నోటికాడిది కూడా తీసేస్తారండి. ఎందుకంటే ఆ భర్త మీద ఉన్నటువంటి పిచ్చి ప్రేమతోటి ఒకవైపు న్యాయం చేస్తున్నాం అనుకుంటా ఇంకోవైపు అన్యాయం చేసేస్తూ ఉంటున్నారు. ఇక్కడ అన్యాయం అయిపోతుంది ఎవరు? పిల్లలు అన్నమాట. పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. అమ్మిచ్చిన మీరు బాగానే ఉంటారు, తీసుకున్నటువంటి అతను బాగానే ఉంటాడు, అంతా బాగానే ఉంటారు. కానీ మధ్యలో శిక్ష ఎవరికి పడుతుందంటే లోకం అంటే ఏంటో తెలియని పిల్లలకు శిక్ష అనేది పడుతుందన్నమాట. ఎందుకంటే మీనరాశి వారికి ఒక చిన్న లోపం ఉందండి, ఒక బుద్ధి ఉంది. వాళ్ళు ఏదనుకుంటే అదే చేసేస్తారనమాట. వారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత సాక్షాత్తు ఆ భగవంతుడే వచ్చి చెప్పినా మీరు చేసేది పొరపాటు, అలా చెయ్యొద్దు అని చెప్పి ఆ భగవంతుడే వచ్చి చెప్పినా కూడా ఈ మీనరాశి వారు వినరనమాట. వీరిలో ఉన్నటువంటి ఆ బుద్ధి వల్లే ఎన్నో రకాలైనటువంటి సమస్యలను వీరు కొని తెచ్చుకుంటున్నారు.
కాబట్టి ఎప్పుడైతే అలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారో అవతల వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకొని వారి జీవితంలో ఇంకా ఇప్పుడు ఇచ్చారు, అంతటితో సమస్య ఆగిపోతుందా, అంతటితో ఆ భర్త మారతాడా, అంతటితో కుటుంబాన్ని ప్రేమగా చూసుకుంటాడా? అలాగైతే ఏమీ లేదు కదా. అది ఇచ్చారు, ఇచ్చిన 4 రోజులు మళ్ళీ మంచి వాళ్ళు ఆ 4 రోజులు తర్వాత నుంచి మళ్ళీ బాధలు మొదలే. మళ్ళీ ఈసారి ఏది ఇవ్వాలి? ఇప్పుడు పొలం ఇచ్చారు, ఈసారి ఏమి ఇవ్వాలి? ఇక ఇవ్వటానికి కూడా ఏమీ ఉండవు కదా. ఉన్నవన్నీ ఇచ్చుకుంటా వచ్చేసేసి పిల్లలకి ఏమీ లేకుండా చేసేస్తారు. కానీ తర్వాత చివరికి చూసుకుంటే జీరో. అప్పుడేంటి, వెనకమాల 1 రూపాయి ఉండదు. ఆ భర్త పట్టించుకోడు, ఆ భర్తలో మార్పు ఉండదు. కొంతమంది అయితే విడిపోయే వాళ్ళు కూడా ఉన్నారనమాట. అట్లాగా ఈ చాలా వరకు కూడా వీరు తెలిసి తెలియనితనం వల్ల, దాన్ని తెలిసి తెలియనితనం అని అనాలో, లేకపోతే ఎవరన్నా చెప్తున్నా కూడా వినకుండా మేము అనుకున్నదే మాకు జరగాలనే ఒక పంతం అనాలో ఏమనాలో తెలియదు కానివ్వండి, వీరు చేసే పొరపాట్ల వల్ల ఎక్కువగా బిడ్డల జీవితాలు అనేవి తల్లకిందులైపోతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఆ స్థిరాస్తి భర్తకి ఇచ్చేదేదో బిడ్డలకి ఇచ్చుకుంటే, రేపు పెళ్ళప్పుడు వివాహాల సమయంలో బిడ్డలకి ఇచ్చుకుంటే వారికి మంచి భవిష్యత్తులు వచ్చాయి, మంచి సంబంధాలు వచ్చాయి. మీ రాతను ఎటు మార్చుకోలేరు, కానీ మీ బిడ్డల రాతలను కూడా మీరు మార్చేశారు. అంటే ఇదేదో అటిచ్చినట్లయితే వారి జీవితం బాగుండేది. కానీ ఇవాళ రోజున మీనరాశి వారు చేసిన ఒకే ఒక్క పొరపాటు వల్ల బిడ్డల జీవితాలు కూడా తల్లకిందులైపోయినాయి. కానీ ఇవన్నీ కూడా మనసుకు పట్టించుకోకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది అండి, అందరికీ అని కాదు, కొంతమంది ఏంటంటే చేసిన తప్పును ఒప్పుకుంటారు. అంటే ఎవరైనా సరే ఒక చిన్న పొరపాటు ఏదన్నా జరిగితే మేము చేసింది తప్పు అని చెప్పేసేసి ఒప్పుకుంటారు. కానీ కొంతమంది ఏంటంటే మూర్ఖత్వంగా అసలు మేము చేసింది తప్పే కాదు అని చెప్పేసి కొంతమంది వాదిస్తూ ఉంటారు. అంటే మేమే గెలవాలి, మేమెక్కడ తగ్గకూడదు అన్న ఇదిలో మాట్లాడుతూ ఉంటారనమాట. మేము పట్టిన కుందేలకు 3 కాళ్ళు, మేము ఏది చేసినా కూడా కరెక్ట్ అని చెప్పేసేసి కొంతమంది మూర్ఖత్వంగా వాదిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో వాదనలు అనవసరం అనమాట. అలాంటి వాళ్ళని వదిలేసేసేయటమే. ఎందుకంటే వాళ్ళని ఇంకా అలా అనుకోనివ్వటం. అలాంటి వాళ్ళని మనం మార్చలేము, మార్చినా కూడా వాళ్ళు మారరు కూడా. అలాంటి చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి అలాంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొన్ని సమస్యలు అనేవి వీళ్ళు కొనుక్కొని తెచ్చుకున్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళ అమాయకత్వం వల్ల, ఎవరి మాట కొంచెం వినకపోవటం వల్ల, మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు కరెక్ట్ అని చెప్పేసేసి నమ్మటం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే వీరి జీవితాల్లో తెచ్చుకున్నారు. భర్త మంచివాడైతే మీరు ఇచ్చినా చేసినా పెట్టినా సరే, నా భార్య నాకు ఇచ్చిందిలే చేసిందిలే చూసుకోవాలి. కొంతమంది మారే వాళ్ళు ఉంటారండి. కొంతమంది మారి ప్రేమగా చూసుకునే వాళ్ళు, భార్యని పిల్లల్ని నా భార్య కాబట్టి కదా ఇంత చేసింది అది ఇదని చెప్పేసేసి కొంతమంది మారి చూసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమందిలో అయితే మార్పు అనేది ఉండదన్నమాట. వాళ్ళు మారే మనుషుల, మారిన మనుషుల అనేది మనం దానికి ముందలే కొంచెం అంచనా వేయగలిగి ఉంటాము. అంచనా వేసి కూడా తెలిసి కొంతమంది పొరపాట్లు చేస్తూ ఉంటారనమాట. అలాంటి పొరపాటు జరిగే విషయాల్లో ఈ మీనరాశి వారు ఎక్కువగా పొరపాట్లు చేస్తూ ఉంటారనమాట. తెలుసు మీకు నిజాలు ఏంటనేది తెలుసు, కానీ ఆ టైంలో మరి ఏమనిపించిద్దో ఏంటో ఆ భగవంతుడికి తెలియాలి. కానీ తెలిసి ఇది పొరపాటు అని తెలిసి కూడా చేసేస్తూ ఉంటారనమాట. దానివల్ల మీరు చేసే పొరపాటు వల్ల తప్పు చేసినటువంటి వ్యక్తి వరకే శిక్ష పడితే అది వేరే విషయం అండి. కానీ ఏ సంబంధం లేని పక్కన వాళ్ళంటే పిల్లలకి ఎక్కువగా ఈ ప్రభావాలు అనేవి చూపిస్తూ ఉంటాయి అన్నమాట. అలా పిల్లల విషయాల్లో కూడా మీనరాశి వారికి కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి పొరపాట్ల వల్లే బిడ్డల జీవితాలకు ముడిపడి ఉంటాయి అన్నమాట. అలాగా ఈ మీనరాశి వారు ఏంటంటే ఎక్కువగా సమస్యలతో సతమతమైపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. చిన్నప్పుడు ఏదన్నా సంతోషంగా ఉండి ఉంటారేమో, కానీ పెద్దయినాక మాత్రం బాధలు, కష్టాలు, సమస్యలు, మానసిక ఒత్తిడి ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. కాకపోతే వీరికి ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే పెద్దగా పట్టించుకోరు అనమాట. పెద్దగా పట్టించుకోకుండా అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు అని చెప్పేసేసి ఎక్కడికక్కడ అట్లా వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలాగా ఈ మీనరాశి వారి జీవితంలో చాలా రకాలైనటువంటి జీవితం అంటే అప్ అండ్ డౌన్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. అట్లా సాఫీగా పోయేటటువంటి లైఫ్ అయితే వీరిది కాదు. ఎక్కువగా అప్ అండ్ డౌన్స్, గతుకుల రోడ్డులాగే వీరి జీవితం ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. అలాగా అంటే మీరు అనుకోవచ్చు, ఏంటండి ఇట్లాగా అంటే మేము చేసినటువంటి పొరపాట్ల గురించే మీరు చెప్తున్నారు అని చెప్పి మీరు అనుకోవచ్చు.
ఎందుకంటే మనిషిలో ఉన్నటువంటి పొరపాట్లను లోపాలను మనం చెప్పగలిగినప్పుడే వారు అవి ఇప్పటికైనా సరే, ఎందుకంటే మీనరాశి వారి దగ్గర ఉన్న మైండ్ సెట్ అదేనమాట. ఎవ్వరి మాట కూడా వినరు వాళ్ళు. వాళ్ళకి ఏది అనిపించిందో అదే చేసుకుంటా వెళ్ళిపోతారనమాట. అలాంటి మనస్తత్వం వల్ల చాలా రకాలైనటువంటి సమస్యలను మీరు కొనుక్కొని మరీ తెచ్చుకుంటున్నారనమాట. ఇప్పుడు ఏదైనా ఒక మాట మనకు తెలియని వాళ్ళు మంచి విషయం అయినప్పుడు, మనకు తెలియని వాళ్ళు చెప్పినా, మనకు సంబంధం లేని వాళ్ళు చెప్పినా, మనకన్నా చిన్నవాళ్ళు చెప్పినా, మనకన్నా పెద్దవాళ్ళు చెప్పినా, ఒక మంచి విషయం చెప్పినప్పుడు ఖచ్చితంగా వినాలన్నమాట. అంతేకాని మాకే అన్నీ తెలుసు అని చెప్పేసి మేము వినేదేంటి, మేము తీసుకున్న నిర్ణయమే 100% కరెక్టు అని చెప్పి అనుకుంటూ ఉంటే మాత్రం అలాంటి వాళ్ళకి సమస్యల సంఖ్య అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కావాలంటే మీరు చూసుకోండి. ఏదైనా సరే జీవితంలో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. మనం కట్టుకునే బట్టలే 1కి 4-5 షాపుల్లో 10 షాపుల్లో తిరిగి వెతుక్కొని మరీ సెలెక్ట్ చేసుకుంటామే. మహా అయితే ఒక 6 నెలలు లేకపోతే 1 సంవత్సరం కట్టుకుంటాము. అలాంటి బట్టల విషయంలోనే అంత సెలక్షన్ ఉన్నప్పుడు మరి జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో ఎంత ఆలోచన ఉండాలి? అలా ఎలా నిర్ణయాలు తీసుకోగలుగుతారు? అలాంటి వాటిట్లో మీకు ఇలా పొరపాట్లు చెప్పగలిగినప్పుడే ఇప్పటి నుంచైనా సరే మీ జీవితంలో తొందరపాటు అనేది కొంచెం తగ్గించుకుంటే ఇప్పటి నుంచైనా జీవితం బ్రహ్మాండంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇది మీ మంచి కోసం చెప్పేటటువంటి మాటలే కానీ వేరే ఉద్దేశం అయితే ఏమీ ఉండదండి. ఎందుకంటే తప్పులు అన్న తర్వాత ప్రతి మనిషి కూడా సహజంగా చేస్తూ ఉంటారు. ఎవ్వరు కూడా కావాలని చెయ్యరు. ఏదో మన నెత్తి మీద ఏదన్నా కర్మ ఉందో, ఏదో పొరపాట్ల వల్ల తప్పులు మానవ సహజం. కానీ ఆ తప్పును సరిదిద్దుకున్నప్పుడు మనం మనుషులం అవుతామన్నమాట. కాబట్టి మీలో ఉన్నటువంటి ఆ తొందరపాటుని, ఇలాంటి వాటిని మీరు కొంచెం తగ్గించుకుంటే మీరు జీవితంలో మంచిగా ఎదిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా మీకు ఇలాంటి సమస్యలు తెచ్చుకోకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. మీలో ఉన్న పొరపాటు ఏంటంటే తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అని చెప్పి ఇట్లా భావిస్తూ ఉంటారనమాట. కానీ తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివన్నీ నీళ్లు కాదు. మిమ్మల్ని ఎవరన్నా పొగిడే వాళ్ళందరూ మంచోళ్ళు కాదు, తిట్టే వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు. కొంచెం ఏంటంటే లోతుగా ఆలోచించండి. ఏంటంటే చిన్నపిల్లల మైండ్ సెట్ అనేది ఈ మీనరాశి వారిలో కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగా ఆ చిన్నపిల్లల మనస్తత్వం అనేది ఉండే విషయాల్లో ఉంటే తప్పులేదు, కానీ వయసుతో పాటుగా మనసును కూడా మనం పెంచుకోగలగాలన్నమాట. ఒక విషయం గురించి ఒకళ్ళు మాట్లాడుతున్నారు మనతో అంటే అది ఎంతవరకు నిజమా, ఎంతవరకు కరెక్ట్ ఉందా, వాళ్ళు ఏం ఉద్దేశించి మనతో మాట్లాడుతున్నారా ఏంటా అని ఇలాంటివన్నీ కూడా గ్రహించగలగాలన్నమాట. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు మీరు సరి చేసుకుంటే ఇప్పటికైనా కూడా మీ జీవితం నెంబర్ 1గా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి పొరపాట్లు అనేవి ముందు మీరు సరి చేసుకోండి. ఎక్కువగా ఈ వైవాహిక జీవితంలో అయితే ఇలాంటి సమస్యలు అనేవి అనుకోకుండా ఫేస్ చేస్తారు. కొంతమంది భార్యాభర్తలు దూరమైనటువంటి వారు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు అన్నమాట. అయినా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం వలన, దైవం తోడుగా ఉండటం వల్ల, మీకు మనోధైర్యం అనేది ఉండటం వలన కాస్తంత ప్రశాంతంగా బ్రతుకుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భర్త లేకుండా ఉండటం అనేది అది పడేటటువంటి ఆడవారికి ఆ బాధలు తెలుస్తాయండి. మన బాధలేదో మనం పడతా ఉంటున్నా, భర్తలు లేని వాళ్ళు ఎవరైనా సరే సమాజం ఏంటంటే రకరకాలుగా వేలు పెట్టి చూపిస్తూ ఉంటుందన్నమాట. అలాంటివన్నీ కూడా పడి నిబ్బరంగా ఉండగలగటం అనేది ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఏదో తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్టలు, కనీస అవసరాలు అలా తీరిపోవటం కూడా ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట. అలాంటి అదృష్టం అనేది ఈ మీనరాశి వారికి అయితే పుష్కలంగా ఉందన్నమాట. ఇది మొట్టమొదటి అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు. మీ దగ్గర లక్షలు ఉన్నాయా, కోట్లు ఉన్నాయా, ఎంత డబ్బు ఉందా, లేకపోతే ప్రాణానికి ప్రాణంగా చూసి మనుషులు మీకు ఎవరన్నా చుట్టూతా ఉన్నారా లేదా, అంటే ఒక భార్య అవ్వచ్చు లేదా భర్త అవ్వచ్చు, ఇట్లా తెచ్చిపెట్టే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా లేదా, లేకపోతే సంపాదన రాబడి ఏదన్నా ఉందా, ఇలాంటివన్నీ మనం తీసి పక్కన పెడితే మీకు వెనకమాల కోట్లు లక్షలు లేకపోయినా, తెచ్చిపెట్టేటటువంటి మనుషులు లేకపోయినా సరే మీకు అలా జరిగిపోతూ ఉంటుంది. చూడండి, తినటానికి కనీసం తిండి, కట్టుకోవటానికి బట్టలు, అలాగే చిన్న చిన్న అవసరాలంటే ఏదన్నా అనారోగ్య సమస్యలు వచ్చినాయి అనుకోండి, ఏదన్నా కొంచెం ట్యాబ్లెట్స్ తెచ్చుకోవటానికి డబ్బులు,
ఏదన్నా ఇబ్బంది అని అనుకోండి, తినాలి అని అనిపించింది అనుకోండి, ఏదన్నా ఇష్టమైన ఆహారం ఏదన్నా తినాలి అని అనిపించింది అనుకోండి, వెంటనే డబ్బులు ఇచ్చి తెప్పించుకోగలిగినంత ఆ రూపాయి, ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఏది తెచ్చిపెట్టే వాళ్ళు ఉండి జరగటం వేరు, కానీ మన అనుకునేటటువంటి పట్టించుకునే మనుషులు ఎవ్వరూ లేకపోయినా కూడా అలా జరిగిపోతుందంటే అది దైవానుగ్రహం అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే కొంతమంది కోట్లు ఉన్నా, కోటేశ్వరులు ఉన్నా కూడా జరగని వాళ్ళు కూడా ఉన్నారండి. చేతిలో డబ్బు అనేది సమయానికి అందక. కానీ ఈ మీనరాశి వారికి ఏంటంటే డబ్బు అనేది ఎప్పుడు చేతులు ఆడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి వీరి యొక్క చిన్న చిన్న అవసరాలు, కనీస అవసరాలు, ఇలా ఆరోగ్య సమస్యలకి ఏదన్నా ఇట్లా ప్రతి దానికి కూడా వారు ఆ అవసరాల నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు. వారు సంతోషంగా ఉండగలుగుతారనమాట. ఇది వీరికి ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఇది ఎందుకంటే ఇది వినే వాళ్ళకి కొంతమందికి ఏముందలే అని అనుకోవచ్చు, కానీ అవసరాలు తీరక ఇబ్బంది పడే వాళ్ళకి ఇప్పుడు బాగోలేదు, ఒక 1000 రూపాయలు కావాలి, ట్యాబ్లెట్స్ తెచ్చుకోవాలి, ఆ 1000 రూపాయలు లేక వాళ్ళు తెచ్చుకోలేరు. కొంతమంది తెచ్చుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. కానీ ఈ మీనరాశి వారికి ఏంటంటే ఆ 1000 రూపాయలు ఏదో ఒక రూపంలో అందుతాయి అనమాట. మరి దాని నుంచి బాధ అనేది తప్పినట్లేగా, మరి అది అదృష్టమే కదండి. అది పడే వాళ్ళకి తెలిసిద్ది, అవి అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతాయి అనమాట. కొంతమంది డబ్బున్న వాళ్ళు కూడా ఉండొచ్చు, అంటే ఏముంది 1000 రూపాయలు కూడా ఇవ్వ అని చెప్పి అనుకుంటారు. కానీ కొంతమందికి ఉండవండి, 1000 రూపాయలు కూడా ఉండని వాళ్ళు ఉంటారనమాట. అట్లా కొంతమందికి ఇబ్బందులు అనేవి ఉంటాయి. అదే అంటారు చేతిలో కాస్త ధనరేఖ ఉండాలని చెప్పేసి. అలాంటి ధనరేఖ ఈ మీనరాశి వారికి ఉండటం ఒక అదృష్టంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది నెంబర్ 1 పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటి అనంటే, మీరేంటంటే గత కొంతకాలంగా ఒక భూమి కానీ, లేకపోతే ఒక ఫ్లాటో, లేకపోతే ఏదన్నా పొలమో, ఇలాంటివి ఏదన్నా ఉంటే కాస్త దాని గురించి ఏంటంటే అది అటు ఇటు కాకుండా, అటు కొనటానికి లేకుండా, అటు అమ్మటానికి లేకుండా అది అట్లా ఆగిపోయిందనమాట. పెండింగ్లో పడిపోయింది అది. ఆ ప్రాపర్టీ అనేది మీకేంటంటే పెండింగ్లో పడిపోయింది. ఆ ప్రాపర్టీ అది ఎప్పుడు అది విడుదలయిద్దా, దాన్ని మనం ఎప్పుడు ఒక రూపాయి అంటే ఎవరికన్నా అమ్ముదాము, ఒక రూపాయి వస్తుందా అని చెప్పేసేసి గత కొంతకాలంగా ఆ విషయం గురించి మీరు ఎదురు చూస్తూ ఉన్నారనమాట. కానీ అదేంటంటే రావటం లేదు. కానీ అది వస్తుందా రాదా అన్న సందేహం కూడా మీకైతే ఉంది. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఖచ్చితంగా అది మీకు రాసి పెట్టి ఉంటే ఖచ్చితంగా వచ్చిద్ది. లేదు అనుకుంటే దానికి మనం చేయగలిగేది ఏమీ లేదనమాట. ప్రతిదీ భగవంతుడు, ఎందుకంటే అది అటు ఇటు కాకుండా ఉన్నప్పుడు పూర్తిగా వచ్చిద్ది, అలాగే పూర్తిగా రాదు అని మనం 2 రకాలుగా చెప్పలేమండి. అలా చెప్తున్నారు అనంటే అది వారి యొక్క అతి తెలివితేటలు అని చెప్పుకోవచ్చు అనమాట. కొంతమంది ఖచ్చితంగా వచ్చేస్తాయి, అసలు ఇంకేమీ లేదు, మీకు అదృష్టం అనేది పట్టేసింది, ఖచ్చితంగా చేతిలో వచ్చి పడతాయి, దాని ద్వారాగా మీరు లక్షలు తెచ్చుకుంటారు, కోట్లు తెచ్చుకుంటారు, బంగారాలు చేపించుకుంటారు, ఆ డబ్బుతో చాలా సంతోషంగా గడుపుతారు, అది ఇదని చెప్పేస్తూ ఉంటారనమాట. అలా చెప్పటానికి వాళ్ళు ఏమన్నా దేవుళ్ళ? ఒకసారి మీరు ఆలోచించండి. ఎలా చెప్తారు వస్తుంది అని? అది అర్థం కాని విషయాన్ని అది అయిపోయిద్ది అన్నట్లుగా ఎలా చెప్తారు? కాబట్టి ఎప్పుడైనా సరే అలా తెలియని విషయాలను అంత ఖచ్చితంగా చెప్పటం అనేది చాలా పొరపాటు అనమాట. ఎందుకంటే యువతల వ్యక్తులు ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి వచ్చినా రాకపోయినా సరే నిబ్బరంగా ఉండగలగాలి, అదే మనిషి అంటే. ఎందుకంటే కొన్నిసార్లు భగవంతుడు పరీక్షలు పెడుతూ ఉంటాడనమాట. మన రూపాయి అయితే వచ్చిద్ది, మనది కాని రూపాయి మనం ఎంత తపన పడినా కూడా వేస్ట్ అనమాట. అలాంటి జీవిత సత్యాలను మీరు తెలుసుకొని మీరు నిగ్రహంగా ఉండగలుగుతారు చూడండి, అది ఖచ్చితంగా మీ యొక్క అదృష్టం అని చెప్పుకోవచ్చు అనమాట. కానీ ఎప్పుడైనా సరే మనం మంచినే కోరుకోవాలి, కాబట్టి అది వచ్చిద్ది అని చెప్పే మనం సంతోషంగా ఉండగలగాలి. ఎందుకంటే కష్టపడినటువంటి రూపాయి అనేది భగవంతుడు కూడా అంత తేలిక తీసేయడండి. ఎవరినైనా అన్యాయం చేసిన రూపాయి మనం ఉండాలనుకున్నా, ఉంచుకోవాలనుకున్నా, ఎంత బీరువాలో పెట్టి దాచిపెట్టినా కూడా అది పొయ్యే రూపంలో పోతూ ఉంటుంది. కానీ మన కష్టము, మనం చెమట తీసేసిన రూపాయి ఏదైతే ఉంటుందో దాన్ని మనం తీసుకెళ్ళి అట్లా రోడ్డు మీద వదిలేసినా కూడా అది మన వస్తువు మనకే ఉంటుందన్నమాట. అలా ఈ మీనరాశి వారికి జరుగుతుంది. ఖచ్చితంగా ఆ ప్రాపర్టీ విషయంలో మీరైతే మాత్రం ఖచ్చితంగా గుడ్ న్యూస్ వింటారు. అది మీకు అనుకూలంగా మారటం కోసం మీరు ఈ చిన్న పని చేయండి. అంటే అది ఏంటి అనేది అర్థం కావటం లేదు అని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి
అది మాకే చెందాలి, మా కష్టం అని అనుకోవటం కోసం మీరు ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఇలా చేయటం వలన మీకు ఖచ్చితంగా ఏదేదైతే అడ్డంకులు అయితే ఉన్నాయో ఆ అడ్డంకులన్నీ తొలగిపోయి మీకు అది చేతికి అందే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఒక వ్యక్తి ద్వారాగా అది మీరు వినగలుగుతారు. అఖండ రాజయోగం పట్టబోతుంది అని చెప్పుకున్నాం కదండి. ఆ వ్యక్తి మరి ఎవరో కాదు, అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు అనమాట. మీకు అందుబాటులో ఏదన్నా శివాలయం ఉంటే, లేకపోతే శివాలయానికి వెళ్ళే ఓపిక ఉంటే శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళేటటువంటి ఓపిక లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మనిషి, అంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు ఆ భగవంతుడు, ఆ పరమేశ్వరుడు అనమాట. ఎందుకంటే వ్యక్తి అనే మాట ఇక్కడ ఎందుకు అన్నామంటే, సాక్షాత్తు దేవుడు వచ్చి మనకు ఎదురుగా నుంచుంటే ఆ వెలుగును చూసి భరించే శక్తి మనకు ఎవరికీ లేదు. కాబట్టి ఏదో ఒక మనిషి నోటి రూపంలో చెప్పిస్తారు చూడండి, అది ఆ వ్యక్తి రూపం. అంటే ఇవాళ రోజు నా నోటి ద్వారాగా మీకు తెలియజేశారనమాట. అలాగా ఆ సాక్షాత్తు పరమేశ్వరుడు మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళండి. వెళ్ళే ఓపిక లేని వారు ఏంటంటే, చక్కగా మీరు ఇంట్లో సోమవారాలు వచ్చేటప్పటికి 3 సోమవారాలు కానీ 5 సోమవారాలు కానీ చక్కగా మీరు ఉండగలిగితే ఒక పూట భోజనం చేసి, ఒక పూట అల్పాహారం, పండ్లు పాలు ఇలాంటివి ఏదన్నా తీసుకొని ఉపవాసం ఉండి ఆ పరమేశ్వరుడికి, శివపార్వతులు ఇద్దరూ కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి గంధము కుంకుమ పుష్పాలతో, గన్నేరు పుష్పాలు ఉంటాయి కదా, అలాంటి గన్నేరు పుష్పాలతో అలంకరణ చేసేసి శివుడి ముందల ఆవు నేతితో దీపం వెలిగించండి. ఇలా మీరు 3 సోమవారాలు కానీ లేదా 5 సోమవారాలు కానీ చక్కగా నియమనిష్టలతో మీరు చక్కగా దీపారాధన చేసుకోండి. అలా మీరు ఇంట్లో కానీ, లేదా మీకు ఒకవేళ అందుబాటులో శివాలయం ఉండి వెళ్ళగలము అని అనుకుంటే శివుడికి చెంబుడు నీటితో కానీ లేదా చెంబుడు పాలతో కానీ అభిషేకం చేసేసి అక్కడ మారేడు దళం మీద ఆవు నేతితో చక్కగా దీపం వెలిగించేసేసేయండి. అలా దీపం వెలిగించేసి మీ మనసులో ఏదైతే ఉందో కోరిక, ఇట్లా సమస్య ఉందయ్యా, ఆ సమస్య తీరిపోవాలి, మా రూపాయి మా చేతికి రావాలి, ఏదైతే అడ్డంకులు ఉంటున్నాయో ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పేసేసి చక్కగా దండం పెట్టుకొని చక్కగా 3 సోమవారాలు కానీ 5 సోమవారాలు కానీ 7 సోమవారాలు కానీ 11 సోమవారాలు అయినా చేయొచ్చు అనమాట, మీ శక్తికి తగ్గట్లుగా. ఇలా చేస్తే మీకు అది జరగదు అనుకున్న పని ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. ఏదైతే అడ్డంకు ఉందో ఆ అడ్డంకు అనేది తొలగిపోయి మీ రూపాయి మీ చేతిలోకి వచ్చి పడుతుందన్నమాట. ఖచ్చితంగా ఇదైతే ఈ అదృష్టం. ఎందుకంటే అది ఆ అడ్డంకు తొలగిపోతే ఊహించనంత ధనాన్ని మీరు చూస్తారనమాట. లక్షల డబ్బును చూసి మీరు సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది. చక్కగా మీ అవసరాలన్నీ తీర్చుకోగలుగుతారు. మీ బిడ్డలకు కూడా ఆ రూపాయి అనేది అందుతుంది. వారు కూడా కాస్తో కూస్తో వారి ఉపయోగానికి కూడా ఉపయోగించిన వారు అవుతారు. ఎందుకంటే ఒకప్పుడు మీ బిడ్డలకు తెలిసి తెలియక మీ వల్ల నష్టం జరిగింది, కానీ అలాంటి నష్టము ఇప్పుడు ఈ రూపంలో మీరు సరి చేసుకోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు చిన్న పరిహారం చేయండి, మీరు పూర్తిగా ఆ సమస్య నుంచి బయటపడతారు. ఎందుకంటే భగవంతుడిని మనసులో తలుచుకోవటమే కాదు, భగవంతుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని 2 చేతులతో దండం పెట్టుకొని దీపం వెలిగించినప్పుడు మనకి ఉన్నటువంటి సమస్యలు అనేవి పోతాయి అన్నమాట. ఆహారం వండుకొని ఆడపెడితే కాదండి, తింటేనే కడుపు నిండిద్ది. అలాగే సమస్యను భగవంతుడిని మనసులో తలుచుకుంటే కాదు, ఆ నాయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ సమస్యల నుంచి మనం బయటపడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం అనేది చేయండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఆ రోజుల్లో మాంసాహారం తినకూడదు, నలుపు రంగు బట్టలు ధరించకూడదు, భార్యాభర్తలు ఇద్దరు ఏదన్నా ఉన్నవారు ఉంటే బ్రహ్మచర్యం పాటించాలి. ఇలాంటి నియమాలతో మీరు చక్కగా సంతోషంగా ఈ పరిహారం అనేది చేసుకోండి. ఒకవేళ చిన్నవారు ఏదన్నా అడ్డంకులు ఉంటే ఆ అడ్డంకులు పూర్తయిన తర్వాత వారాలు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. దానివల్ల ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఇలాంటి నియమాలు అనేవి మీకు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అర్థమైంది కదండి. మీనరాశి వారికి అసలు ఈ 3 రోజులు ఏంటి, మీరు వినే అదృష్టాలు ఏంటి, మీ జీవితంలో మీరు చేసిన చిన్న చిన్న పొరపాట్లు ఏంటి, సరి చేసుకోవాల్సినటువంటి విధానం ఏంటి, అలాగే మీకు ఏ వ్యక్తి ద్వారా కాకుండా రాజయోగం పట్టబోతుంది, అలాంటివన్నీ కూడా ఈ వీడియోలో చక్కగా వివరించబడ్డాయి కదా. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మీనరాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మీనరాశి మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మీరు లైక్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. లైక్ చేస్తేనే హైప్ అనే బటన్ వస్తుందండి, లేకపోతే రాదు, గుర్తుపెట్టుకోండి. అలా లైక్ చేసినప్పుడు హైప్ అనే బటన్ దగ్గర
పాయింట్స్ యాడ్ చేయొచ్చు. ఆ పాయింట్స్ వల్ల వీడియో మరికొంతమంది మీనరాశి వ్యక్తులకు చేరే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మాత్రే నమః అనే కామెంటింగ్ చేయటం వలన మీ యొక్క తీరని కోరికలు ఖచ్చితంగా తీరుతాయి అన్నమాట. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.